సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా బ్రేక్అవుట్స్ గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు పర్టికులర్ స్టాక్ అనేది ఒక 8 ఇయర్స్ కన్సాలిడేషన్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. సో వచ్చేటప్పుడు ఇంకా ఏంటంటే మనం మే నెల మధ్యలో ఉన్నాం. సో మంత్లీ క్యాండిల్ అనేది ఇంకా మనకి బుల్లిష్గా, అంటే ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది క్లోజ్ అవ్వలేదు. బట్ స్టిల్ మనం ఏంటంటే కొద్దిగా క్వాంటిటీ అనేది తీసుకున్నాం. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే టెస్ట్ సైజ్ క్వాంటిటీ అంటాం ఫ్రెండ్స్. అంటే స్మాల్ క్వాంటిటీ అనమాట. దానివల్ల మనకి ఏంటంటే పెద్దగా నష్టం ఉండదు, పెద్దగా ప్రాఫిట్ కూడా ఉండదు. సో ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. సో ఈ ట్రేడ్ అనేది మనకి ప్రాఫిటబుల్గా ఉంది ప్రస్తుతానికి. ఈ ట్రేడ్ వెనక రీజన్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనం ట్రెండ్ అనేది చూడగలిగితే దట్ ఈస్ గుడ్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడండి ఫ్రెండ్స్, మనకి 2015లో హై అనేది క్రియేట్ చేసింది. దీని హై వచ్చేసరికి అప్రాక్సిమేట్గా మనకి 129 రూపీస్. దాని తర్వాత లో అనేది 25 రూపాయల దగ్గర లో అనేది క్రియేట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఈ లో అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా ఏదైతే లో క్రియేట్ చేసిందో దాని తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం, అదే లెవెల్లో 25 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. సో దీనికి ఏంటంటే టెంపరీ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. ఏ పాయింట్ దగ్గర మనకి 25 రూపాయల దగ్గర దీంట్లో ఏంటంటే డిమాండ్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ స్టాక్ అనేది స్లోగా పైకి వెళ్ళటం అనేది మనం చూసాం. మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, 2023లో దగ్గర 7-8 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఈ స్టాక్ అనేది మళ్ళీ ఈ యొక్క హైని బ్రేక్ చేయడానికి, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 129 ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే స్టాక్లో చూసుకున్నట్టయితే మంచి కన్సాలిడేషన్ తీసుకుంది. ఈ పాయింట్లో బిఫోర్ ద బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్అవుట్ జరగకముందు చాలా టైం అనేది స్పెండ్ చేసింది 100 రూపీస్ దగ్గర. అక్కడ నుంచి పైకి వెళ్ళటం అనేది కూడా మనకు కనిపిస్తుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఇదేంటంటే మనం చూస్తుంది మంత్లీ టైం ఫ్రేమ్. సో ఈ క్యాండిల్ కన 130 పైన ఈ మంత్ ఇదేంటి ఫ్రెండ్స్, ప్రస్తుతం ఏంటంటే మనకి మే 11th అనమాట. అంటే ఇంకా దగ్గర ఏంటంటే మనకి ఇంకో 20 డేస్ ఉంది. ఈ 20 డేస్లో స్టాక్ అనేది 130 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. లైక్ ఏంటంటే మేబీ 10% రావచ్చు, ఒక్కొక్కసారి 10x 5x 3x అంటే 3 times 4 times కూడా అవ్వచ్చు అనమాట. సో పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది కాబట్టి. సో మనం ఇక్కడ పొజిషన్స్ అనేది తీసుకున్నట్టయితే మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి 129.80, దాని తర్వాత 132.6 దాకా కూడా వెళ్ళింది. ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతం అయితే మనకి 32 రూపీస్ అనేది 16 షేర్లు అనేది యాడ్ చేసుకున్నాం లాంగ్ టర్మ్ కోసం. 32 రూపీస్ అనేది ప్రాఫిట్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూద్దాం ఈ స్టాక్ అనేది. హోప్ ఏంటంటే 130 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే దీంట్లో ఏంటంటే బిగ్గర్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేద్దాం లాంగ్ టర్మ్ కోసం ఫ్రెండ్స్. ఈ స్టాక్ అయితే నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే ఇది రికమెండేషన్ కాదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.